చిత్ర కొత్తగా అత్తారింట్లోకి అడుగుపెట్టింది. అత్త సుందరి హారతితో ఆహ్వానించింది. కొత్తగా ఇంట్లోకి అడుగు పెడుతున్నావమ్మా. ఈ ఇల్లు మెట్టినిల్లులా కాకుండా పుట్టినిల్లులా భావించు. మా ఇద్దరినీ అత్తమామలా కాకుండా అమ్మా నాన్నలే అనుకో. నీకు నచ్చినట్టుగా ఉండు. నిజంగానా? నాకు నచ్చినట్టు ఉండొచ్చా? అదే కదా చెప్తున్నాను. నీకు నచ్చినట్టు ఉండొచ్చు. మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మా అమ్మే అనవసరంగా లేని భయాలన్నీ పెట్టింది. అత్తతో జాగ్రత్తగా ఉండాలి, మామయ్య ముందు తల వంచుకుని ఉండాలి, భర్తంటే దేవుడు, ఇల్లంటే దేవాలయం, ఇలా చాలా చెప్పింది. అదంతా విని చాలా భయపడ్డాను. మీరు చెప్పిన మాటలకి ఆ భయమంతా పోయింది అంటూ ఇంట్లోకి అడుగు పెడుతుంది చిత్ర. ఉదయాన్నే తన భర్త కిషోర్, మామ టిఫిన్ చేస్తూ, సుందరి, కోడలేది కనిపించదే? తాను ఇంకా లేవనే లేదు నాన్న. రాత్రంతా ఏవేవో వీడియోస్ చూస్తూ ఉంది. ఏంటంటే మీకు అర్థం కాదులే, పడుకోండి అని అంది. ఉదయాన్నే ఇదిగో ఈ టైం అయినా లేవలేదు అంటుండగానే చిత్ర లేచి వచ్చి భర్త పక్కనే కూర్చుని, అత్తయ్యా, ఏంటి ఉప్మానా? ఉప్మా ఎవరైనా తింటారా? సరే, వీళ్ళిద్దరూ ఎలాగో ఆఫీసులకు వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఈ టిఫిన్ పెట్టేసి మనం వేరే టిఫిన్ తిందాం అని లేచి వంటగదిలోకి వెళ్తుంది. అమ్మా, ఏంటే వంటగదిలో నుంచి కత్తి యుద్ధం చేస్తున్నట్టుగా చప్పట్లు వస్తున్నాయి? ఊరుకోరా, కోడల పిల్ల ఏదో వంట చేయాలని అనుకుంటుంది. నువ్వే అలా అంటే బాధపడదు. సరే పదా, నన్ను ఆఫీస్ దగ్గర దించేసి వెళ్ళు. ఈరోజు నేను కాస్త తొందరగా వెళ్ళాలి అని అనగానే కిషోర్ తండ్రిని తీసుకుని వెళ్తాడు. కాసేపయ్యాక వంటగది నుంచి ఏదో వింత వంటకంతో బయటికి వచ్చింది చిత్ర. అమ్మా చిత్ర, ఇదేంటమ్మా ఇంత చిత్ర విచిత్రంగా ఉంది? టమాటో దహి బటర్ ఎగ్ పూరి అత్తయ్యా, మీరొకసారి తిని చూడండి, అద్భుతం అంటారు అని బలవంతంగా అత్తకి తినిపిస్తుంది చిత్ర. ఎలా ఉంది అత్తయ్యా? చాలా సూపర్గా ఉంది కదా? అవునమ్మా, చెప్పడానికి లేకుండా ఉంది. ఇలాంటి వంటలు ఏదైనా చేసేది ఉంటే చెప్పమ్మా. బయటకు వెళ్లే పనులు ఏవైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకుంటా. ఇది తిన్నాక కడుపులో అదో రకంగా ఉంది. అదే అదే అద్భుతంగా ఉంది. నేను కాసేపు బాత్రూంలో రెస్ట్ తీసుకుంటానమ్మా అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోతుంది సుందరి. నా వంట చూసి అత్తయ్య మతిపోయినట్టుంది. లేకపోతే బాత్రూంలో రెస్ట్ తీసుకోవడం ఏంటి? మావయ్య ఆయన బయటకు వెళ్తారు, అత్తయ్య మహిళా మండలి అని వెళ్తుంటుంది. ఇంట్లో ఏ జాబు లేకుండా నేనేం చెయ్యాలి? ఎంత సెర్చ్ చేసినా ఏ బిజినెస్ పెట్టాలో తోచడం లేదేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది చిత్ర. చిత్ర ఆలోచనలతోనే రోజులు గడుపుతూ ఉంటుంది. సుందరి ఎట్టి పరిస్థితుల్లో చిత్రాన్ని వంటగది వైపుకు రానివ్వకుండా జాగ్రత్త పడుతుంటుంది. ఒకరోజు చిత్ర కూరగాయలు కోస్తున్న అత్త దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? నువ్వు వంటగదిలోకి వస్తేనే నా కడుపులో అదేదో అవుతోంది. ఈరోజు నేను వంట చేయనులే, కానీ నాకొక ఆలోచన వచ్చింది, చెప్పమంటారా? వంట చేయను అన్నావు కదా, చాలు. ఇంకా నువ్వు ఏది చెప్పినా వింటాను నేను. అత్తయ్య, నాకు ఒక మంచి బిజినెస్ ఐడియా వచ్చింది. అదేంటంటే, చాలా మందికి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం కదా. ఇంకా చిన్నపిల్లలైతే ఎగబడి తింటారు. అందుకే ఐస్ క్రీమ్ అమ్మాలని అనుకుంటున్నాను. ఏమంటారు? మంచి ఆలోచనే కదా. ఈ వర్షాకాలంలో ఐస్ క్రీమ్స్ అమ్మడం ఏంటి నీ మతిమంట? వర్షాల్లో ఐస్ క్రీమ్స్ ఎవరైనా తింటారా? అత్తయ్య, ఒకసారి ఆలోచించండి. ఎండాకాలంలో వేడి టీ ఎవరైనా తాగుతారా అనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కరూ తాగుతారు. పొద్దున్నే బిర్యానీ ఎవరైనా తింటారా అని ఆలోచనలు వస్తే 4 AM 3 AM బిర్యానీలు వచ్చావా? ఏదైనా వెరైటీగా చేస్తేనే అత్తయ్య మనకంటూ ఒక పేరు వచ్చేది. అందుకే మంచి వర్షాకాలంలో స్పెషల్ ఐస్ క్రీమ్స్ అమ్మాలని నేను నిర్ణయించుకున్నాను. మీరే సహాయం చేయాలి నాకు, లేదంటే నేను చాలా బాధపడతాను. సరేలే, ఒకసారి అబ్బాయిని మావయ్యని అడుగు. వాళ్ళు సరే అంటే అలాగే కానివ్వు. అలాగైతే సరే, సాయంత్రం వాళ్ళు వచ్చే సమయానికల్లా స్పెషల్ పాలకూర హల్వా చేసి పెడతాను. ఆ టేస్ట్ నచ్చిన ఆనందంలో ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఆ మీటింగ్లో నన్ను మాత్రమే యాడ్ చేయకమ్మా. వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు అని అంటుంది సుందరి.
సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి భారీ వాన మొదలవడంతో తడుస్తూనే ఇంటికి వస్తారు తండ్రి కొడుకులు. వాళ్ళు అలా రావడం చూసిన చిత్ర తాను చేసిన పాలకూర హల్వాతో పాటు ఐస్ క్రీమ్స్ కూడా వాళ్ళకి అందిస్తుంది. ఒసేవ్, తుడుచుకుంటూ వస్తే ఇలా ఐస్ క్రీమ్ ఇస్తావేంటే? ఏ కాఫీనో టీనో ఇవ్వాలి కానీ. పాలకూర హల్వా కంటే ఐస్ క్రీమే బెటర్ కదరా. ఈ పూటకి ఆ ఐస్ క్రీమ్తో కానివ్వు. మళ్ళీ టీ కాఫీ అంటే ఏ కొత్తిమీర టీనో లేక పుదీనా కాఫీనో ఇస్తుందేమో ఆలోచించుకో అని తల్లి అన్న మాటలకి కంగు తిన్న కిషోర్ ఐస్ క్రీంని తినేస్తాడు. ఏమండి, నేను ఐస్ క్రీం వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే రేపటి నుంచే నా వ్యాపారం మొదలు పెడతాను అని అంటుంది. కిషోర్ ఏమీ మాట్లాడలేక సరే అని అంటాడు. తరువాత రోజు ఉదయాన్నే ఐస్ క్రీం బండి తీసుకుని వెళ్తుంది చిత్ర. వర్షాకాలం స్పెషల్ ఐస్ క్రీమ్స్, లవ్లో ఉన్న వాళ్ళకి లవ్లీ ఐస్ క్రీమ్స్, పెళ్ళైన జంటలకు ప్రేమని పంచే ఐస్ క్రీమ్స్, వన్ సైడ్ లవర్స్ కి వాలంటైన్ ఐస్ క్రీమ్స్ తొందరగా రావాలి, లిమిటెడ్ స్టాక్ మాత్రమే, ఆలోచించిన ఆశాభంగం అని అరుస్తూ వెళ్తున్న చిత్ర దగ్గరికి వచ్చిన కుర్రాడు, ఇంత స్టాక్ ఉంటే లిమిటెడ్ స్టాక్ అంటావేంటి? ఇన్ని వెరైటీస్ చెప్పినా నువ్వు దేనికి కనెక్ట్ అవ్వలేదంటే నీకోసమే స్పెషల్ లిమిటెడ్ స్టాక్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. రాడ్ సింగల్ రెబల్ ఐస్ క్రీమ్స్, రెబల్ స్టార్ కి ఎంతో ఇష్టమైన ఫ్లేవర్. కావాలనుకుంటే తీసుకో, లేదంటే వేరే వాళ్ళని చూసుకుంటాను. అక్క, ఆగాగు. రెబల్ స్టార్ ఐస్ క్రీమ్ అంటే తీసుకోకుండా ఉంటారా? ఎన్ని ఉన్నాయో అన్నీ ఇచ్చేయి, తీసుకెళ్ళిపోతా అనగానే తన దగ్గర ఉన్న వాటిలో సగం ఐస్ క్రీమ్స్ ఇచ్చేస్తుంది చిత్ర. ఇదేంటి ఇన్ని ఉన్నాయి? రెబల్ స్టార్ ఫుడీ కదా, ఇవన్నీ నచ్చే ఉంటాయి అని డబ్బులిచ్చి చిత్ర ఇచ్చిన ఐస్ క్రీమ్స్ అన్నీ తీసుకుని వెళ్తాడా. ఇదేదో బాగున్నట్టుందే, సరే అలాగే కానిద్దాం. రావాలమ్మా రావాలి, పుష్పకి నచ్చే శ్రీవల్లి ఐస్ క్రీమ్స్, ఎదురులేని రాఖీభాయ్ ఐస్ క్రీమ్స్, ఎర్ర సముద్రం నుంచి తెచ్చిన దేవరా ఐస్ క్రీమ్స్, గేమ్ చేంజింగ్ ఐస్ క్రీమ్స్ అని అమ్ముతూ వెళ్తుంటే అమాంతం ఒకేసారి అందరూ గుమికూడి ఐస్ క్రీమ్స్ కొనుక్కోవడంతో ఒకేసారి ఐస్ క్రీమ్స్ అన్నీ అయిపోయాయి. అమితానందంతో ఇంటికి వచ్చిన చిత్రకి ఎదురుగా ఉన్న తన తల్లి కనిపిస్తుంది. అమ్మా, నువ్వెప్పుడొచ్చావే? తెలుసా ఈరోజు నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయ్యిందో? అత్తయ్య, టైంకొచ్చారు, కూర్చోండి. ఈరోజు బిజినెస్ చాలా బాగా అయ్యింది. ఇదిగో చూడండి ఎన్ని డబ్బులొచ్చాయో అంటూ సుందరి చేతిలో పెడుతుంది చిత్ర. సరే, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అమ్మా, అదే సంతోషం. మనకి డబ్బులకి ఏ కొదవ లేదు కదా. నువ్వు సంపాదించిన డబ్బులు నువ్వే ఉంచుకో, ఏదైనా అవసరం ఉంటే అడుగుతాన్లే అని అంటుంది సుందరి. చిత్ర, కాస్త ఇలా రావే, నీతో మాట్లాడాలి అని గదిలోకి తీసుకుని వెళ్తుంది తల్లి. ఏంటమ్మా, ఏదో మాట్లాడాలి అని ఇలా తీసుకొచ్చావు? చూడు చిత్ర, నువ్వు ఐస్ క్రీమ్స్ అమ్ముతుంటే చూసిన మనవాళ్ళు నాకు ఫోన్ చేశారు. నాకే ఎంత ఇబ్బందిగా అనిపించిందో తెలుసా? మీ అత్తయ్య వాళ్ళు నీకు ఫ్రీడమ్ ఇస్తున్నారే, కాదనడం లేదు. అలాగని వాళ్ళకి ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు కదా. వాళ్ళకేమైనా ఆస్తిపాస్తులు లేవా? ఇంత పరువు మర్యాద గల కుటుంబంలో కోడలు రోడ్లు తిరుగుతూ ఐస్ క్రీమ్స్ అమ్ముతుంది అంటే తల కొట్టేసినట్టు ఉండదా వాళ్ళకి? వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నువ్వు చేసే తింగర వేషాలనే భరిస్తున్నారు. ఇంకెవరైనా అయి ఉంటే ఇంట్లో నుంచి గెంటేసేవాళ్ళు. మనం చేసే ప్రతి పనిని ఎవరైనా కాదనడం లేదంటే మనం చేసే పనులన్నీ నచ్చి కాదు, మనల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అంతే. ఇది ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటే మంచిది అని వెళ్ళిపోతుంది తల్లి. వదినా, ఈరోజు మీరొచ్చారు, ఏదైనా స్పెషల్గా వంట చేసుకుందామా? మీలాంటి ప్రశాంతంగా ఉండే వాళ్లతో కలిసి భోజనం చేయడమే స్పెషల్ వదిన గారు. అంతకన్నా స్పెషల్ ఇంకేముంటుంది చెప్పండి. అదే సమయానికి కిషోర్ తన తండ్రితో పాటు ఆఫీసు నుండి ఇంటికి వస్తాడు. ఏమండి, నాకు ఐస్ క్రీం బిజినెస్ బాగా చేయగలను అనే నమ్మకం వచ్చింది. కానీ ఇప్పుడు చేస్తున్నట్టుగా కాదు, ఐస్ క్రీం షాప్ పెట్టాలి అనుకుంటున్నాను. ఈ ఆలోచన మాత్రమే నాది. ఇది మీ అందరికీ సమ్మతమైతేనే ఆచరణలో పెడతాను. చిత్ర, నువ్వు ఏది అనుకుంటే అదే చెయ్యమ్మా, అభ్యంతరం ఏమీ లేదు. ఐస్ క్రీమ్ షాప్ అంటే మంచి ఆలోచనే కదా, అలాగే కానివ్వు. చిత్ర, నువ్వు ఇబ్బంది పడతావన్నాయి చెప్పలేకపోయాంలే, కానీ ఈ రోజులా నువ్వు ఐస్ క్రీం బండి మీద రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఫలానా వారి కోడలు ఇలా ఐస్ క్రీం అమ్ముతుంది అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా.
ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే ఐస్ క్రీం షాప్ పెట్టి ఒక నలుగురికి పని కల్పించు. దీనికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మ కూడా నీకు సహాయంగా ఉంటుంది. ఖచ్చితంగా సహాయం ఉంటానమ్మా. అత్తయ్య, ఇన్ని రోజులు నాకు తెలిసి తెలియని మనస్తత్వంతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఉంటాను. నన్ను క్షమించండి అత్తయ్య. నీ కన్నవాళ్ళని వదిలేసి మా కోసం ఇంత దూరం వచ్చిన దానివి. నీకోసం ఈ మాత్రం చేయలేమా? నువ్వు మమ్మల్ని ఎలా సంతోషంగా ఉండాలని అనుకుంటావో మేము నిన్ను అలానే చూడాలని అనుకుంటాము. సరే, ఇవన్నీ వదిలేయ్. ఐస్ క్రీం షాప్ పెట్టడానికి మంచి ప్లేస్ వెతుక్కున్నావా లేదా? లేదంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళి మంచి ప్లేస్ చూసి వద్దాం అని అనగానే అందరూ కలిసి సంతోషంగా బయటకు వెళ్తారు. కిషోర్ చాలా సంతోషంగా ఇంటికి వచ్చి తల్లి తనతో పాటు తన భార్య చిత్రాని కూడా తన దగ్గర ఉండమంటాడు. ఏంట్రా ఈ హడావుడి? ఏంటి సంగతి? నాన్న, మీకు తెలుసా, నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషనా? నువ్వు చేసే ఉద్యోగానికి ప్రమోషన్ కూడానా? సరేలే, కాని శాలరీ ఎంత పెరుగుతుందట? ఇప్పుడు మనకి ఏమి తక్కువైందమ్మా? సరైన ఇల్లు లేదా? తినడానికి తిండి లేదా? నేను ఇంత సంతోషంగా ప్రమోషన్ వచ్చిందని చెప్తుంటే నువ్వేమో అలా డల్గా శాలరీ ఎంత పెరిగిందని అడుగుతున్నావు. ఇంతకీ శాలరీ పెరిగిందా లేదా అది మాత్రం చెప్పకుండా యూట్యూబ్ మోటివేషన్ స్పీకర్ లాగా నాన్ స్టాప్ స్పీచ్ ఇస్తూనే ఉన్నావు. పెరిగిందిలే అమ్మా, 3000. 3,000 రూపాయలకేనా ఇంత హంగామా? మీ నాన్నేమో 20,000 రూపాయల శాలరీ ఉన్న ఉద్యోగాన్ని 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. నువ్వేమో పెరిగిన 3,000ని చూసి మురిసిపోతున్నావు. అందుకే మన బ్రతుకులు ఇలా ఏడ్చాయి. పెళ్ళైన నాటి నుంచి ఒక్కసారైనా చేతి నిండా డబ్బు చూశానా? ఎప్పుడూ వాళ్ళది కొన్నారు, వీళ్ళిది కొన్నారు, వాళ్ళకి పెద్ద ఉద్యోగం వచ్చిందంట అని నేను చూసి మొరవడమే తప్ప మనల్ని చూసి అబ్బో అనుకునే అవకాశం ఎవరికైనా ఇచ్చామా? సరే, మీరు ఇలానే 3,000 రూపాయలకే ఆనందపడండి. నేను వెళ్ళి పడుకొని కనీసం కల్లో అయినా కోటీశ్వరరాలిగా కలగని సంతోషపడతా అని లోపలికి వెళ్ళిపోతుంది. నాన్న, అమ్మ ఇలా డబ్బుల మనిషిగా ఉండటం నాకు నచ్చడం లేదు నాన్న. నా చిన్నప్పటి నుండి ఇంతే. ఎప్పుడూ డబ్బు డబ్బు అని తప్ప కనీసం మన ఎమోషన్స్ గురించి కానీ మన పరిస్థితుల గురించి కానీ పట్టించుకోదు. ఇప్పుడు కూడా ఎన్నాళ్ళు భరించానురా. ఇప్పుడు నీకు పెళ్లి కూడా అయింది. ఇక ఈ డబ్బు పిచ్చి దాంతో వేగడం నా వల్ల కాదు. నేను ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్ళిపోతారు శ్రీనివాసరావు. కాసేపటికి పెళ్లి దండలతో ఇంటికి వచ్చాడు. మావయ్య, ఏంటిది? ఈ దండలేంటి? ఈవిడెవరు? ఈవిడ మీ కొత్త అత్తయ్యమ్మ. సరిగా చెప్పాలంటే నా భార్య. నువ్వు అబ్బాయి కూడా డబ్బులు పిచ్చి ఉన్న మీ అత్తతో తాళలేకపోతున్నారు కదా, అందుకే అని మాట్లాడుతుంటే సుందరి బయటకు వచ్చింది. ఏయ్, ఎవతివే నువ్వు? మా ఆయనని పెళ్లి చేసుకోవడమేంటి? మీరేంటండి సిగ్గు లేకుండా? ఈ వయసులో మీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? అక్కా, ఆయన్ని ఏమీ అనకు. నీకు భర్త కంటే డబ్బే కదా ముఖ్యం. ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఆయన్ని వదిలే. లాయర్ని కూడా మాట్లాడాను. వారం రోజుల్లో విడాకులిప్పిస్తాను అన్నాడు మీ ఇద్దరికి. ఏంటండి మీరు? అది అన్నేసి మాటలంటుంటే బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడి చూస్తున్నారు. ఏదైనా మాట్లాడండి. మాట్లాడడానికి ఏముంది సుందరి? నీకు కావాల్సింది డబ్బు, నాకు ఈ వయసులో కావాల్సింది కాస్త ప్రశాంతత. నాకు ప్రశాంతత ఇచ్చే ఈ గౌరీని నీకు డబ్బు కూడా ఇస్తుంది కదా. నీకింకా ఏంటి సమస్య? నాకు సమస్య ఏంట? ఇంత సిగ్గు తప్పిన పనులు చేసే మీరు నా ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. సుందరి, అనవసరంగా మాటలు జారకు. ఇది నీ ఇల్లు కాదు. నేను నా కష్టంతో కట్టుకున్న నా ఇల్లు. నువ్వు నా భార్యగా ఉన్నప్పుడే మాత్రమే ఈ ఇంట్లో నీకు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకో వారం రోజుల్లో ఎలాగూ విడాకులు రాబోతున్నాయి కదా. అప్పటి వరకు నా ఇంట్లోనే ఉండి విడాకులతో పాటు డబ్బు తీసుకొని నీకు ఏ ప్రపంచం కావాలో అక్కడికి వెళ్ళిపో. ఇంకా నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు. పదా గౌరీ, లోపలికి వెళదాం అని గౌరీని ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు శ్రీనివాసరావు. సుందరి
ఎంత అరిచి గోల పెట్టినా శ్రీనివాసరావు మాత్రం ఏమీ పట్టనట్టు గౌరీతోనే సమయం గడుపుతూ ఉంటాడు. అలా జరుగుతూ ఉండగా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన కిషోర్ తన తండ్రి చేసిన పని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. నాన్న, ఏంటి మీరు చేసిన పని? మనవలు మనవరాళ్ళని ఎత్తుకుని తిరగాల్సిన వయసులో మీకు పిల్లలేంటి నాన్న? నలుగురు చూస్తే ఏమనుకుంటారో ఆలోచించారా? ఆ, నీ ఆలోచన నలుగురు ఏమనుకుంటారో అనేనా? ఆ ఆలోచన నాకు రాలేదురా. నువ్వు మాట్లాడే నలుగురు నాకు ఏమీ కారు, ఏమీ ఎవ్వరు కూడా. ప్రతి నిమిషం మీ డబ్బు పిచ్చి తల్లితో ఇంట్లో నరకం అనుభవించేది నేను ఆ నరకం నుంచి బయటపడడానికి వెతుక్కున్న మార్గం ఇది. ఎవ్వరేమనుకున్నా నా నిర్ణయం ఇదే. మార్చడానికి మీకెవ్వరికీ హక్కు లేదు. నా జీవితం నా ఇష్టం. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అంటాడు ఆవేశంగా. కిషోర్ తల్లి దగ్గరికి వెళ్లేసరికి సుందరి ఏడుస్తూ కూర్చునుంటుంది. అత్తయ్య, ఏడవకండి అత్తయ్య, ఏడిస్తే సమస్యలకి పరిష్కారం దొరుకుతుందా ఏంటి? మనం కూడా ఎవరైనా పెద్ద మనుషుల్ని కలిసి మాట్లాడదాం. ఏం మాట్లాడతారు? మా అత్తయ్యకి డబ్బులంటేనే ఇష్టం, మనుషులంటే కాదు. మనుషులని ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు. అందుకే మా మామయ్య వేరే పెళ్లి చేసుకున్నాడు అని చెప్తావా? లేక మా మామయ్య అత్తయ్యకి డబ్బులు కావాలని రెండో పెళ్లి చేసుకుని ఆవిడ ఇచ్చిన డబ్బులని మా అత్తయ్య మొహాన వేశాడని చెప్తావా? ఏమి చెప్తావు చిత్ర? నువ్వు ఏ రకంగా చెప్పినా రెండు విషయాలైతే కామన్గా ఉంటాయి. డబ్బుల పిచ్చితో ఇంటిని సంసారాన్ని పట్టించుకొని తల్లి, భార్య సరిగ్గా ఉండడం లేదని రెండో పెళ్లి చేసుకున్న భర్త. రెండు విషయాలు కూడా ఎవరికైనా చెప్తే పరువు పోయే విషయాలే తప్ప వాటి వల్ల ఇంకొక ఉపయోగం కూడా లేదు. అమ్మా, మీ తరం అయిపోయింది. మీరు ఎలా ఉన్నా ఏమి చేసినా ఇన్ని రోజులు నడిచింది. కానీ ఇప్పుడు ఈ విషయంలో మమ్మల్ని రోడ్డు మీదకు లాగుతారంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇక మీ ఇష్టం అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే సుందరి కొడుకు చేతిని పట్టుకుని ఆపేస్తుంది. డబ్బు డబ్బు అంటూ డబ్బు వెనక పడ్డం నా తప్పేరా? డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం దక్కుతుందని ఆలోచించాను. దానికోసమే మిమ్మల్ని డబ్బు సంపాదించాలని, డబ్బు మన దగ్గర చాలా ఉండాలని ఆశపడ్డాను. కానీ నా ఆశ అత్యాశగా మారిందని గ్రహించలేకపోయాను. నాకు మీ మీద ఎప్పుడూ కోపం లేదు, మీ మీద ప్రేమ ఎప్పుడూ ఉంది. కానీ ఆ ప్రేమని డబ్బు మీద ఉన్న వ్యామోహం కనిపించకుండా అడ్డుపడింది. ఇంత డబ్బు పిచ్చిలో మునిగి తేలుతున్న నేను ఈరోజు మీ నాన్న అలా రెండో పెళ్లి చేసుకొని ఇంకొక మహిళతో అలా ఉండడం చూడలేకపోతున్నారా? ఇలా కళ్ళ ముందే భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చూస్తూ ఏ భార్య భరించలేదురా. నాకు వేరే మార్గం లేదు. ఆయన సంతోషంగా ఉండాలంటే ఆవిడతో ఉండాలి. నా భర్త కాదు అని ఆలోచిస్తేనే గుండెల్లో చాలా భారంగా ఉంది. ఈ భారాన్ని నేను మోయలేను. ఏను యోగోయో చూసుకుంటాను. నన్ను వెళ్ళనివ్వరా? భార్యే కాదు సుందరి, ఏ భర్త కూడా తన భార్య ఇంతలా ఏడుస్తుంటే చూడలేడు, బాధపడుతుంటే భరించలేడు. ఏ భర్త అయినా తన భార్య తప్పుగా ఆలోచిస్తుంది అంటే ఆ ఆలోచనని మార్చడానికి ప్రయత్నిస్తాడే తప్ప భార్యని మార్చాలని అనుకోడు. నేను కూడా అంతే. నీకు మా అందరి మీద ప్రేమ ఉందని తెలుసు. కానీ ఆ ప్రేమని డబ్బు వ్యామోహంలో పడి మరిచిపోకముందే నీకు నీలో ఉన్న ప్రేమని గుర్తు చేయాలని ఈ నాటకం ఆడాను. ఈ అమ్మాయి ఎవరో కాదు, నా స్నేహితుడి కూతురు. నాకు కూడా కూతురు లాంటిది. నేను వేరే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కానీ, నిన్ను విడిచి ఉండాలనే ఆలోచన కానీ ఎప్పుడూ పెట్టుకోలేదు. నీతోనే ప్రశాంతంగా ఉండాలని అనుకున్నాను. నీలో ఈ మార్పు కోసం చూశాను, అంతే. అవునాంటీ, అంకుల్ నాకు మీ గురించి చెప్పినప్పుడు మీకు మీ ప్రేమ గుర్తు రావాలంటే కాస్త కఠినంగానే ప్రవర్తించాలని అనుకున్నాను. ఈ ప్రక్రియలో ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి ఆంటీ. అమ్మా దేవుడా, ఇదంతా నాటకమా? నిజమేమో అని భయపడి చచ్చా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నాటకమైనా నిజమైనా ఒకసారి డబ్బు మా అత్తయ్య చేతికి వచ్చిందంటే బ్యాంకు లాకర్లో పడిపోయినట్టే. మళ్ళీ మీ చేతికి తిరిగి రావు. చిచి, ఈ పాడు డబ్బు నాకొద్దు తల్లి. అన్ని అనర్థాలకి ఈ డబ్బే కారణం.
నా భర్త, నువ్వు, నా కొడుకు, మీ ముగ్గురే నా ఆస్తులు. ఇంతకు మించి ఏ ఆస్తి పాస్తులు నాకొద్దు అని గౌరీ తనకిచ్చిన డబ్బుని తిరిగి గౌరీ చేతిలో పెట్టేస్తుంది సుందరి. వామ్మో, నీ చేతికి వచ్చిన డబ్బు తిరిగి వెళ్ళింది అంటే ఇది ప్రపంచంలో 8వ వింతే సుందరి. అంటుంటే సుందరి తన భర్త నోటిని చేత్తో మూసివేస్తుంది. అది చూసి అందరూ నవ్వుకుంటారు. చీకట్లో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది చిత్ర. ఎదురుగా ఉన్న వ్యక్తికి తెలియకుండా తనని వెంబడించి ఒకేసారి గట్టిగా గొంతు పట్టేసుకుంటుంది. ఆ వ్యక్తి విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా చిత్ర వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకుని, దొంగ 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 దొరికిపోయింది, దొంగను పట్టేసుకున్నాను అని అరుస్తూ ఉండగా సుందరి టార్చ్ లైట్తో అక్కడికి వస్తుంది. అత్తయ్య, ఆ తాళ్ళు తీసుకుని రండి. ఇన్ని రోజులుగా మనం వెతుకుతున్న దొంగని నా ఇస్మార్ట్ తెలివితో పట్టేసుకున్నాను. అబ్బా, భలే పట్టుకున్నావే. దొంగను పట్టుకుంటానని అర్ధరాత్రి చీకట్లో తిరుగుతూ దొంగని పట్టుకునేవాణ్ణి పట్టుకున్నావు. అత్తయ్య, మీరు మాట్లాడేది తెలుగా కాదా అన్న డౌట్ వస్తోంది నాకు. కాస్త అర్థమయ్యేలా చెప్తారా? నువ్వు పట్టుకుంది దొంగని కాదు, మన కాలనీ గూర్ఖాని అని అనగానే చిత్ర అతన్ని వదిలేసి, నువ్వేంట్రా ఇక్కడ ఈ రాత్రిపూట? అమ్మగారు, సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే చిత్రమ్మగారి చేతిలో ఈరోజు నా బతుకు తెల్లారిపోయేది. ఇప్పటికీ నీ స్మార్ట్ తెలివి చూపించింది చాలే కాని లోపలికి నడు. ప్రతిరోజు ఇలాంటిది ఏదో ఒక హంగామా చేస్తూనే ఉంటావు. చూస్తూనే ఉండండి అత్తయ్య, ఏదో ఒకరోజు మీ అంతటా మీరే నా స్మార్ట్ తెలివిని మెచ్చుకునేలా చేస్తాను అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. చిత్ర, మనకి స్టంట్స్ అన్నీ అవసరమంటావా? అనవసరంగా నలుగురిలో నవ్వుల పాలు అవడం తప్ప మనకి ఇవన్నీ సెట్ అవుతాయంటావా? మన కాలనీలో ఉన్న దొంగని పట్టుకునే వరకు నేను నిద్రపోను. ఇదే నా ఛాలెంజ్. సరే, ఉదయాన్నే లేచి దొంగని వెతికే పనిలో పడాలి. గుడ్ నైట్ అని పడుకుంటుంది చిత్ర. ఎప్పటి వరకు నిద్రపోను అని అంతలోనే నిద్రపోతుందేంటి తింగరిది? సరే, దాని పిచ్చి దానికి ఆనందం. నేను రేపు ఆఫీసుకు వెళ్ళాలి అని కిషోర్ కూడా పడుకుంటాడు. ఉదయాన్నే లేచేసరికి ఇంటి దగ్గర హడావుడి వినిపించడంతో చకచకా పరుగు తీస్తుంది చిత్ర. అవునమ్మా, దొంగలు పడ్డారు. మన కాలనీలో గత వారం రోజులుగా దొంగలు పడుతున్నారని తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? లక్ష్మమ్మ, నీ ఇంట్లో జరిగిందా దొంగతనం? నువ్వు కూరగాయలు అమ్ముకుంటూ బ్రతుకుతుంటావు. నీ దగ్గర ఏముంది దొంగతనం చేయడానికి? నిన్ననే మా ఆయన దుబాయ్ నుంచి డబ్బు పంపించాడు. నిన్న మధ్యాహ్నం 1 గంటకు బ్యాంకుకు వెళ్ళి 2 గంటలకు డబ్బు తీసుకొనొచ్చి ఇంట్లో పెట్టాను. అంతే. ఈరోజు ఉదయాన్నే చూస్తే డబ్బు కనిపించలేదు. అలాగే మా పక్కింట్లో పెరుమాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం జరిగిందమ్మా. ఈ కాలనీ ప్రెసిడెంట్ మీ అత్తగారే కదా అని చెప్పడానికి సుందర గారి దగ్గరికి వచ్చాము. సరే, ఒకసారి మీ ఇంటికి వెళ్దాం పద. దొంగతనం చేసినవాడు ఏదైనా క్లూ వదిలేసే ఉంటాడు అని లక్ష్మమ్మ ఇంటికి వెళ్తుంది చిత్ర. లక్ష్మమ్మ ఇల్లంతా చూస్తూ ఉంటుంది. లక్ష్మమ్మ, దొంగతనం రాత్రి 1 గంట సమయంలో జరిగింది. ఎందుకంటే దొంగ చేతికి తగిలి ఈ గడియారం పడిపోయి పగిలిపోయింది. ఇందులో టైం చూడు, 1 గంట చూపిస్తోంది. అదంతా సరే, దుబాయ్ నుంచి డబ్బు వచ్చిందని నీకు తప్ప ఇంకెవరికైనా తెలుసా? లేదమ్మా, నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. సరే, ఒకసారి పెరుమాళ్ ఇల్లు కూడా చూద్దాం పద అని పెరుమాళ్ళు ఇంటికి వెళ్తారు. చిత్రమ్మ, ఇది వారంలో 5వ దొంగతనం. మీరు దొంగతనం జరిగిన ప్రతి ఇంటికి వెళ్తున్నారు, అంతా చూస్తున్నారు. కానీ ఏమి లాభం? దొంగని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. కనీసం పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే దొంగ అలర్ట్ అవుతాడు అని మీరే పట్టుకోవాలి అని అంటున్నారు. మిమ్మల్ని నమ్మి ఉంటే మమ్మల్ని మా డబ్బుని దొంగల పాలు చేస్తున్నారు కదా అమ్మా. ఈసారి దొంగ నా చేతుల్లో నుంచి తప్పించుకోలేడు.
ప్రతిసారి చెప్పే మాట ఇదే కదా. ఇంకా చాలు, పోలీసులకి ఫోన్ చేసి చెప్తే వాళ్లే చూసుకుంటారులే. ఇంకా నీ స్మార్ట్ బుర్రని ఫ్రీజర్లో పెట్టేసి పడుకోపో అని అనేసి పోలీసులకి ఫోన్ చేయడానికి వెళ్తుంది సుందరి. పెరుమాళ్ళు, నీ దగ్గర డబ్బు ఉందని నీకు కాకుండా ఎవరికి తెలుసు? ఎవరికి అని ఏముందమ్మా, నేను చేసేది ఫైనాన్స్ బిజినెస్. నేను ప్రతి శుక్రవారం డబ్బు తెచ్చి ఇంట్లో పెడతానని అందరికీ తెలుసు. కానీ ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు. లక్ష్మమ్మ, నిన్న మధ్యాహ్నం కొండెక్కిన దీపం సీరియల్లో నర్సుబాబు ఆయా అక్కని ఎందుకు కొట్టాడు? అదా, నర్సుబాబు క్లినిక్ నుంచి రాగానే ఆయా అక్క కాఫీ పెట్టి ఇవ్వలేదని కనికరం లేకుండా కొట్టాడు. పాపం ఆయా అక్క ఎంత ఏడ్చిందో. ఆ ఏడుపు చూస్తే నాకు ఏడుపు వచ్చింది. సరే, పెరుమాళ్ళు ఇంట్లో కొట్టేసిన డబ్బు ఎక్కడ పెట్టావో చెప్పు. మా ఇంట్లో బీరువా కింద సొరుగులో. చిచి, పెరుమాళ్ళు డబ్బు నేను కొట్టేయడమేంటి? అయినా నాకేం అవసరం వాళ్ళ డబ్బు కొట్టేయడానికి? అవునులే, నీకేం అవసరం? నాకు తెలిసి ఇదంతా ఆ గూర్ఖవాడి పనే అయి ఉంటుంది. అవునమ్మగారు, నిన్న ఆ గూర్ఖగాడు నేను డబ్బు తెస్తుంటే చూశాడు. అలాగే పెరుమాళ్ళు డబ్బు తీసుకొస్తున్నప్పుడు కూడా ఊరికూరికే పెరుమాళ్ళతో మాట్లాడడానికే ప్రయత్నించాడు. అంతేకాకుండా నాతో పెరుమాళ్ళు ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు లేస్తాడు అని ఆరాలు తీశాడు. ఇదంతా కాదు, వాడు ఉదయం మా ఇంటి ముందు నుంచి పరిగెత్తడం నేను చూశాను. చెప్పాను కదా, డబ్బు నువ్వే తీసావని. నేనెందుకు తీస్తాను? గూర్ఖాగాడు తీశాడని చెప్తున్నాను కదా. ఏందమ్మా భలే చెప్తావు నువ్వు. రాత్రి నుంచి మా ఇంట్లో కట్టేసి ఉన్న పెరుమాళ్ళు నీ డబ్బు దొంగతనం చేశాడా? వాడు రాత్రి మా ఇంట్లో జామకాయలు కోసుకోవడానికి వచ్చినప్పుడే అనుమానం వచ్చి కట్టేసి ఉంచాను. కాని అసలు దొంగవి నువ్వని ఇప్పుడు అర్థమైంది. ఏందమ్మో, దొంగ దొరకకపోయేసరికి నా మీద నెట్టేద్దాం అనుకుంటున్నావా ఏంది? పేదోళ్ళంటే అంత చులకనగా ఉందా మీకు? అది సరేలే కాని, నిన్న మధ్యాహ్నం 1 గంటకు నువ్వు బ్యాంకుకి పోతే 1 గంటకు వచ్చే కొండెక్కిన దీపం కదా నీకెట్లా తెలిసింది? నేను చెప్పనా, నువ్వు బ్యాంకుకు పోయిందే లేదు. రోజు కాలనీలో అందరూ నీకు ఫోన్ చేసి కూరగాయలు ఇంటికి తెప్పించుకుంటారు. ఆ కూరగాయల వంకతో వాళ్ళ ఇళ్లకి పోయినప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్లో డబ్బులున్నాయా, ఇంకేమైనా ఉన్నాయా అని సోదా చేస్తావు. తర్వాత రాత్రులు పోయి నిదానంగా దొంగతనం చేసుకొస్తావు. ఈసారి నీ మీద అనుమానం రావద్దని, నీ డబ్బు కూడా పోయిందని నువ్వే లబో దిబోమని అరుస్తూ రోడ్డెక్కావు. నీ తెలివి చూస్తుంటే నాకే ముచ్చటేస్తోంది తెలుసా? ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు. సార్, నా స్మార్ట్ తెలివితో కాలనీలో దొంగని పట్టేసుకున్నాను సార్. మీ పని సులువుగా చేసి పెట్టాను కదా, నాకేమైనా రివార్డ్ ఇస్తారా సార్? ఈ లక్ష్మమ్మ పెద్ద దొంగ. ఆమె గురించి మేము గత 2 నెలలుగా వెతుకుతున్నాము. కానీ నువ్వు ఈ ఏరియాలోకి పోలీసులని రానివ్వకుండా నువ్వేదో సిఐడి అన్నట్టు బిల్డప్లు ఇస్తూ తిరుగుతున్నావు. ఒకవేళ మేము వచ్చి ఉంటే ఈ లక్ష్మమ్మని ఎప్పుడో పట్టుకునేవాళ్ళం. ఈ దొంగతనాలు జరిగేవే కావు. ఒక విధంగా చెప్పాలంటే ఈ దొంగతనానికి ఇండైరెక్ట్గా నువ్వే కారణం తెలుసా? ఈ రీజన్తో నిన్ను అరెస్ట్ కూడా చేయొచ్చు తెలుసా? అయ్యో సార్, నాలంటి స్మార్ట్ వాళ్ళు జైలులో ఉండకూడదు సార్. మీరు నన్ను ఏమీ చేయకుండా వదిలేస్తే అదే పెద్ద రివార్డ్ అనుకుంటాను సార్ అని చిత్ర అక్కడి నుంచి పరుగందుకుంటుంది. వెంటనే వెళ్ళి గూర్ఖా కట్లు విప్పేసి, ఒరే, నేను నిన్ను కట్టేశానని చెప్పకురా. ఆ పోలీస్ మళ్ళీ లేని కేసులు పెట్టి లోపల ఏసినా వేస్తాడు అని గూర్ఖాని వదిలేస్తుంది. ఆ రోజు నుంచి చిత్ర ఇంకెప్పుడు ఈ స్మార్ట్ చిత్ర అని ఎప్పుడూ కూడా అనలేదు. దాంతో సుందరి కుటుంబం చిత్ర ఈ స్మార్ట్ గోలా పోయినందుకు సంతోషపడ్డారు. ఏమండి, ఆషాఢం వచ్చేసింది. నేను మా పుట్టింటికి వెళ్తాను. మీరు దింపేసి వస్తాను అన్నా సరే, నన్ను వెళ్ళమన్నా సరే, ఎలాగైనా ఎప్పుడైనా నేను వెళ్తాను, వెళ్ళి తీరుతాను. ఇంట్లో ఉండి సినిమాలు చూడడం, డైలాగ్స్ అన్ని నీ వెర్షన్లోకి మార్చేసి చెప్పేయడం, ఇలా నీ కళా ప్రదర్శన అంతా నా మీద రుద్దకుండా సాధారణంగా మాట్లాడొచ్చు కదే. సరే సరే, టాపిక్ డైవర్ట్ చేయకుండా ఎప్పుడు తీసుకెళ్తున్నారో అది చెప్పండి ముందు. రేపు వెళదాంలే. లేదు లేదు, నేను ఆల్రెడీ వెళ్ళాలని ఫిక్స్ అయ్యా. ఇప్పుడే వెళ్దాం.
నువ్వు ఫిక్స్ అయ్యి మళ్ళీ నన్నేదో పర్మిషన్ అడుగుతున్నట్టు ఈ బిల్డప్ ఎందుకో? ఎక్కడికి వెళ్ళేది? వెళ్ళడానికి వీల్లేదు. నేను కొత్తగా పెళ్ళై వచ్చినప్పుడు మా అత్తగారు నన్ను పంపించలేదు. ఇప్పుడు నేను నిన్నెలా పంపిస్తాను? నో ఛాన్స్ అంటే నో ఛాన్స్, అంతే. అత్తయ్య, మీ రివెంజ్ ప్లాన్ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేద్దాం. మీరిప్పుడు నన్ను పంపిస్తే మా తోటలో పండే సీతాఫలాలు, అల్లనేరేడుకాయలు పట్టుకొస్తా. సరే, ఫుడ్ సెంటిమెంట్తో కొట్టావు కాబట్టి నీ సెంటిమెంట్కి కరిగిపోయి పంపిస్తున్నా. వెళ్ళు. వచ్చేటప్పుడు సీతాఫలాలు మరిచిపోయావో మానవత్వం కూడా చూపించను చెప్తున్నా. మా మంచి అత్తయ్య. సరే అత్తయ్య, క్యాబ్ వెయిట్ చేస్తోంది, వెళ్ళొస్తాను అని బ్యాగ్స్ తీసుకుని వెళ్ళిపోతుంది చిత్ర. ఈ గ్యాప్లో క్యాబ్ ఎప్పుడు బుక్ చేసావే? అమ్మో దేవుడా, దీంతో పెట్టుకుంటే మనకి తెలియకుండా మన కిడ్నీలు తీసి మనకే అమ్మేయగలదు. అమ్మా, అందరికీ నీలా కోడలతో ఫ్రెండ్లీగా ఉండే అత్త ఉండాలమ్మా. నాకంటూ మీ ఇద్దరూ కాక ఇంకెవరున్నారా? ఒక వయస్సు దాటాక చేయడానికి ఏమీ ఉండదు. ఏం చేయలేకపోతున్నామే అని పిల్లల్ని, కోడల్ని సాధించుకు బ్రతికే బదులు వాళ్లతో స్నేహంగా ఉంటే ఉన్న 4 రోజులైనా ఆనందంగా గడిచిపోతాయి కదా. సరే, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళు. నాకు సీరియల్స్ చూసే టైం అయ్యింది. నిన్న కోడలితో అంత్యాక్షరి ఆడుతూ గంపడంతా గుండె సీరియల్ చూడ్డం మర్చిపోయా అని కొడుకును బయటకు తోసేసి తలిపేసుకుంటుంది తల్లి. ఆ అబ్బాయిలకు కూడా అత్తగారింటికి వెళ్ళే ఆషాఢ మాసం ఉంటే బాగుండేది. కొన్ని రోజుల పాటు ఆఫీసుకు పోయే పనైనా తప్పేది. అనుకుని వెళ్ళిపోతాడు. సాయంత్రం కిషోర్ ఇంటికి వచ్చేసరికి సుందరి బీరువాలో ఉన్న బట్టలన్నీ కింద పడేస్తూ ఉంటుంది. అమ్మా, అమ్మా, ఏం చేస్తున్నావే? ఎందుకు బట్టలన్నీ ఇలా పడేస్తున్నావు? లేకుంటే ఏంట్రా, కోడలికి వాళ్ళ పుట్టింటోళ్ళు ఇప్పుడు ఎలాగో కొత్త బట్టలు పెడతారు. దానికి పెట్టి నీకు పెట్టకుండా ఉంటారా? నీకు పెడతారు. నాకు పుట్టిల్లు అంటే నీ ఇల్లే కదా. ఈ ఆషాఢ మాసానికి నువ్వెలాగో కొత్త బట్టలు పెడతావు కదా అని పాత బట్టలు ఎవరికని ఇచ్చేద్దామని బయటకు తీస్తున్నా అని సుందరి మాట్లాడుతుండగానే చిత్ర నుంచి ఫోన్ వస్తుంది. ఏమండి, ఇప్పుడే టీవీలో చూపిస్తున్నారు. మా ఊరిలో కొత్త షాపింగ్ మాల్ పడింది. దాంట్లో పట్టు చీరలు, బెనారస్ చీరలు, అన్ని రకాల చీరలు కేజీ సేల్స్ లో అమ్ముతున్నారంట. నేను కూడా వెళ్తున్నాను. కాస్త డబ్బులు పంపిస్తారా? గ్యాప్ ఇవ్వండి, కాస్త గ్యాప్ ఇవ్వండి. అమ్మ మాట్లాడడం ఇంకా కంప్లీట్ కూడా కాలేదు, ఇంతలో నువ్వు మొదలెట్టావా? కేజీ సేల్స్లో చీరలు కొనడం ఏంటి? కేజీ సేల్సా? నాకు కూడా అవే కావాలి. కోడలా, ఖతర్నాక్ ఐడియా ఇచ్చావు. కిషోరా, పదరా షాపింగ్ మాల్కి. ఏమండి, డబ్బులు పంపిస్తే నేను కూడా వెళ్తాను. మీ పుట్టింటికి వెళ్ళావు కదా, వాళ్లే అడుగు. నా పుట్టిల్లు ఇదేరా, అందుకే నిన్నే అడుగుతున్నా అని ఇద్దరు కిషోర్తో గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉండేసరికి కిషోర్ బుర్ర వేడెక్కిపోతుంది. ఆపండి అని గట్టిగా అరిచేసి, అమ్మా, కాఫీ పట్టుకొని రా అమ్మా, తల పగిలిపోతుంది. కాఫీ తాగాక వెళ్దామా? సరేరా, అలాగే తీసుకుని వస్తాను అని సుందరి చెప్పి లోపలికి వెళ్ళగాని ఫోన్లో ఉన్న చిత్ర, సరే అండి, తీరిగ్గా కాఫీ తాగేసి డబ్బులు పంపించండి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. కిషోర్ చేసేదేమీ లేక చిత్రకి డబ్బులు పంపించేసి తల్లిని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్తాడు. సుందరి పిచ్చి పట్టిన దానిలా షాపింగ్ మాల్లో ఉన్న బట్టలన్నీ చూస్తూ తిరుగుతూ ఉంటుంది. అమ్మా, లేడీస్ సెక్షన్ కిందే ఉంది కదమ్మా, ఇక్కడ జెంట్స్ది. తెలుసులేరా, నాదేముందిరా ముసలిదాన్ని. చీరలు కట్టేది తప్పిపోతుందా ఏంటి? నువ్వెలాగో బట్టలు కొనుక్కోవాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తావు. ఎప్పుడో 3-4 ఏళ్ల కింద కొన్న బట్టలే ఇంకా నడిపిస్తున్నావు. నా కొడుకు కొత్త బట్టలేసుకుని రాజాలాగా తిరుగుతుంటే చూడాలని నాకు ఉండదా ఏంటి? ఇదిగో ఈ చొక్కా చూడు, ఎంత బావుందో. నీకు చాలా బావుంది, తీసుకోరా అని కిషోర్ కోసం చాలా బట్టల్ని వెతికి పెడుతుంది తల్లి. అలా కిషోర్కి తల్లి బట్టలు తీసుకొని చాలా సంతోషంగా ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందిరా. ఇంత రాద్ధాంతం చేస్తే గాని నువ్వు బట్టలు తీసుకోవడానికి రాలేదు అని సుందరి చెప్తుండగానే కిషోర్ వెనక పెట్టుకున్న చేతుల్ని ముందుకు పెట్టి తల్లి ముందు చీరలు వేస్తాడు. నువ్వు నా గురించి ఆలోచించినప్పుడు నేను నీ గురించి ఆలోచించనా అమ్మా?
ఇంతకీ ఈ బట్టల పిచ్చిది ఎన్ని బట్టలు కొన్నదో ఏమో. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. అల్లుడు గారు, నేను అత్తయ్యను మాట్లాడుతున్నాను. అత్తయ్య నమస్కారం. చిత్ర లేదా అత్తయ్య? ఎక్కడికైనా వెళ్ళిందా? అవును బాబు, కాస్త నిరాశలోకి ఇంకాస్త నిస్పృహలోకి వెళ్ళింది. ఏమైందో చెప్పండి అత్తయ్య. నువ్వు డబ్బు పంపించగానే ఈ పిచ్చిది లగెత్తుకుంటూ కొత్తగా ఓపెన్ చేసిన షాపింగ్ మాల్కి వెళ్ళింది. ఆషాఢ మాసం స్పెషల్ షాపింగ్ మాల్ అంట. పైన పట్టు చీర పెట్టి దాని కింద కనిపించకుండా అన్ని నాసిరకం చీరలు పెట్టాడు. ముందుగానే వాపసు తీసుకోబడదు అని పెద్ద బోర్డు పెట్టి బిల్లో కూడా వాపసు లేదు అని రాశాడు. ఇదేమో ఆశ అదుపు లేకుండా పైన చీరని మురిసి ఇష్టం వచ్చినట్టు కొనది. ఇప్పుడు తల పట్టుకొని కూర్చుంది ఒకసారి ఫోన్ తన దగ్గర పెట్టండి అత్తయ్య, నేను మాట్లాడతాను అని అనగానే తల్లి ఫోన్ చిత్ర దగ్గర పెట్టేస్తుంది. చిత్ర, ఎప్పుడో బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకునేది ఒక్క చీర. ఊళ్ళో ఎవరి పెళ్ళైనా, చుట్టుపక్కన ఎవరింట్లో ఫంక్షన్ అయినా మళ్ళీ చీరలు కొనుక్కుంటూ ఉంటావు కదా. మళ్ళీ ఇప్పుడు ఇంత ఆశ ఎందుకు? ఆషాఢ మాసం అంటేనే చీరలు కొనుక్కోవాలి కదా, అది ఆచారమే కదా. ఎవరో నీలాంటి వాళ్లే చెప్పుంటారు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లకి ఎంతో కొంత ఇంటి మీద మనసు లాగుతుంది కాబట్టి అత్తారింట్లో వెళ్తానని చెప్తే ఏదో ఒక కారణం చెప్పి ఆపుతారేమో అని ఇలా ఆచారం అని పెట్టి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లని పుట్టింటికి పంపించాలని చెప్పారు పెద్దలు. సంతోషం కోసం పుట్టింటోళ్ళు చీరో రవికో పెడితే ఆనందంగా తెచ్చుకోవాలి, కానీ ఇలా గంపెడు బట్టలు తెచ్చుకుంటారా ఎవరైనా? అవును తల్లి, అత్తారింటి ఆహారపు అలవాట్లు నీకు అలవాటయ్యాయా? వాళ్ళు తినే వంటలు నీకేమైనా చేయరాకుంటే ఈ నెల రోజుల్లో నా దగ్గర నేర్చుకుని వెళ్ళు, సరేనా? ఆగమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా చీరలు పోయిన బాధలు నేనుంటే వంటలు పెంటలు అని మాట్లాడతావు. వంటల కోసం యూట్యూబ్ ఉంది, అది కాకుంటే నిన్ను ఫోన్లో అడుగుతాను, చెప్పు. ఇలా ఇప్పుడు కాదు. అమ్మా పద, నా ముందు ఈ చీరలు తీసుకుని వెళ్ళి వాడి ముఖం మీద పొడిసి వద్దాం. ఇంకొకసారి ఇలా చీరలు బట్టలు అని వెళ్తే అడుగు అని చీరలన్నీ తీసుకుని షాపింగ్ మాల్ దారి పడుతుంది చిత్ర. కలవారి కోడలు. పెద్ద పార్టీలో అత్తా సుందరితో పాటు కొడుకు కిషోర్, కోడలు చిత్ర ఒకే టేబుల్పై తింటూ ఉన్నారు. ఏ చిత్ర, ఏంటి తినడం? ఇలా ఒక దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎలా తినాలో తెలీదా నీకు? ఇది ఎంత పెద్ద పార్టీనో తెలుసా? ఇక్కడికి చాలా మంది విఐపీలు, వివిఐపీలు వస్తారు. ఇలా మేనర్స్ లేకుండా తింటే ఎలా? అంటే అత్తయ్య, నాకు పార్టీలకు వచ్చినప్పుడు ఒకలా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా తినడం రాదు. నేను ఇలాగే కదా తింటాను. అందరిలా కత్తులు చెంచాలతో తినడం నాకు రాదు. అయితే ఒక పని చెయ్యి, తినకుండా అలా ఒక పక్కన కూర్చో. ఎవరైనా అడిగితే డైట్లో ఉన్నానని చెప్పు. వినడానికి స్టైల్గా, చూడ్డానికి నీటుగా ఉంటుంది. అసలు టేబుల్ మేనర్స్, నలుగురిలో ఉండే విధానం తెలియని నిన్ను ఇక్కడి వరకు తీసుకుని రాకుండా ఉండాల్సిందే అని అత్త అన్న మాటలకి ఎదురు మాట్లాడలేక తినకుండా అలాగే ఉండిపోతుంది చిత్ర. కాసేపటికి పార్టీ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్తారు ముగ్గురు. చిత్ర, ఇలారా. పార్టీలో నువ్వు సరిగా తినలేదు కదా. ఇక్కడైనా నీకు నచ్చిన ఐటమ్స్ ఏంటో చెప్పు, మనం ఇంట్లో చేసుకుందాం. నీకు ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. ఇప్పుడు నువ్వు ఎలా తిన్నా నేను నిన్ను ఏమీ అనను. రా, వంటలో సహాయం చేద్దు కాస్త అని అత్త పిలవగానే చిత్ర వంటగదిలోకి వెళ్తుంది. ఇద్దరూ కలిసి చాలాసేపు కష్టపడి పార్టీలో వాళ్ళకి నచ్చిన వంటకాలన్నీ చేసుకుంటారు. అందరూ కలిసి కూర్చొని తింటూ ఉంటారు. ఏమేవో సుందరి, అక్కడ పార్టీలో తనని తినకుండా ఆపడం ఎందుకు? ఇప్పుడు ఇంటికి వచ్చి ఇంత కష్టపడి చేసి పెట్టడం ఎందుకు? మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? మనం ఇంట్లో తిన్నట్టు అక్కడ తింటే ఎంత చిన్నచూపుగా ఉంటుందో చెప్పండి. అది సరేగాని, ఒరే అబ్బాయి, నీకేదో అవార్డు వచ్చేలా ఉందన్నావు. ఎప్పుడురా అవార్డు తీసుకునేది నువ్వు? అమ్మా, వచ్చేలా ఉందన్నాను కానీ ఖచ్చితంగా వస్తుందని చెప్పానా? ఇంకొక 2-3 నెలలు పడుతుందేమో, చూద్దాం. భోజనం పూర్తి చేసుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత చిత్ర కిషోర్తో, ఏమండి,
నాకు ఒంటరిగా ఇంట్లో ఉండాలంటే చాలా బోర్‌గా ఉందండి. మీతో పాటు ఆఫీస్‌కి వస్తానంటే మీరు వద్దంటారు. అత్తయ్యగారు కూడా ఏదో ఒక పని చేస్తున్నారు. మనకి ఆఫీసుంది. అక్కడ ఏదో ఒక పని చేస్తాను నేను కూడా. చిత్ర, అమ్మ మన బిజినెస్ చూసుకుంటుంది. ఆవిడతో నువ్వు వెళ్ళాలని అనుకుంటున్నావు. కానీ పార్టీలో చూసావు కదా అమ్మ ఎలా చేసిందో. ఇక నువ్వు రోజూ అమ్మతో ఉంటే ఏమైనా ఉందా? అన్ని విషయాల్లో అమ్మ మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇలా రిచ్‌నెస్ చూపించుకోవడంలో మాత్రం మన స్థాయి తగ్గకూడదు అనుకుంటుంది. అది నీకు తెలియంది కాదు. అందుకే మన ఆఫీసులో కాకుండా నీకు ఏ పని చేయాలని అనిపిస్తే ఆ పని చేసేయి. కానీ అమ్మతో మాత్రం జాగ్రత్త. ఉదయాన్నే అన్నీ ఆలోచించవచ్చు. ఇక పడుకో. రేపు ఉదయాన్నే నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. చాలా పనులు ఉన్నాయి. అని పడుకుంటాడు కిషోర్. చిత్ర మాత్రం తన పని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటో నా లైఫ్. అత్త మంచిదే, కాని చిన్న చిన్న లోపాలు. భర్త మంచోడే, కాని తల్లి మాట జవదాటడు. ఇంక మామయ్య చాలా మంచోడు, కాని దేన్నీ సీరియస్‌గా తీసుకోడు. నేను పేదింటి నుంచి రావడమేంటో, ఇక్కడ అన్నీ నాకు అనుకూలంగానే ఉన్నాయనిపిస్తున్నా, ఏ పని చేసినా ఆలోచించి ఎవరికీ ఇబ్బంది కలగకూడదు అనుకుని చేయడమేంటో. ఇంట్లో ఉన్నంతసేపు ఏ సమస్య లేదు. కానీ ఇంట్లోనే ఉంటూ ఇలా తిన్నానా, పడుకున్నానా, తెల్లారిందా అని ఉండలేను. ఏది చేయాలో, ఏం చేయాలో హ్మ్, అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది చిత్ర. ఉదయాన్నే లేచి గది నుంచి బయటకు వెళ్ళేసరికి అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. ఏంటి చిత్ర, రాత్రి నిద్ర పట్టలేదా? ఈరోజు లేవడం ఆలస్యమైంది. పార్టీలో అలసిపోయి ఉంటావని నేనే లేపనివ్వలేదు. మాకు ఈరోజు కాస్త తొందరగా వెళ్లాల్సిన పనుంది. మన సుందరం మాస్టారు మనకి కాస్త డబ్బిచ్చేదుంది. నువ్వు కాసేపయ్యాక వెళ్ళి డబ్బు తీసుకొస్తావు కదూ? "ఆ, ఆహా, తప్పకుండా తీసుకొస్తానత్తయ్య" అని చెప్పి చిత్ర కూడా టిఫిన్ తింటూ ఉంటుంది. కాసేపటికి అందరూ ఆఫీసులకు వెళ్ళిపోతారు. చిత్ర సుందరం మాస్టర్ ఇంటికి వెళ్లే దారిలో చాలా మొక్కలతో ఉన్న ఒక నర్సరీ కనిపిస్తుంది. వెంటనే ఆ నర్సరీలోకి వెళ్తుంది చిత్ర. వావ్! నర్సరీ చాలా బావుందండి. చాలా అందమైన మొక్కలున్నాయి. ఎంత అందంగా ఉంటే మాత్రం ఏమి లాభం తల్లి? రూపాయి లాభం కూడా లేక నర్సరీ అమ్మాలని అనుకుంటున్నాను. ఎవరైనా కొనేవారుంటే చెప్పమ్మా. అని అంటాడు. చిత్ర కాసేపు ఆ మొక్కలని పరిశీలనగా చూసి సుందరం మాస్టర్ ఇంటికి వెళ్లి ఆయన ఇచ్చిన డబ్బుని తీసుకుని వస్తుంది. సాయంత్రం తన భర్త ఇంటికి వచ్చాక ఆ నర్సరీ గురించి, ఆ మొక్కల గురించి చెప్తూ ఉంటుంది. ఒక పని చేయి చిత్ర, ఆ నర్సరీ మనమే తీసుకుందాం. నడిచిందా నీకు కాలక్షేపంగా ఉంటుంది. ఒకవేళ అతను చెప్పినట్టుగా దివాళనే తీసిందనుకో, ఆ ప్లేస్ మనకి మిగిలిపోతుంది. సరే, అమ్మతో మాట్లాడి రేపే వెళ్ళి తీసుకుందాం అని అంటాడు. వెంటనే సుందరితో చెప్పగా తాను కూడా సరే అనేసరికి తరువాతి రోజు ఉదయాన్నే వెళ్లి ఆ నర్సరీని కొనేస్తారు. ఆ రోజు నుంచి చిత్ర ఉదయాన్నే నర్సరీకి రావడం, మొక్కలని జాగ్రత్తగా పెంచుతూ కొత్త మొక్కలని తెప్పిస్తూ ఉంటుంది. అలా కొద్ది రోజుల్లోనే నర్సరీని చాలా అందంగా తయారు చేస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా చిత్ర కొందరు స్నేహితులతో కలిసి తన నర్సరీలో ఉన్న మొక్కలన్నీ ఊరూరా తిరుగుతూ అన్ని ఊర్లలో మొక్కలు నాటుతూ వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న మీడియా వాళ్ళు చిత్ర ఇంటికి వస్తారు. మీరు ఇన్ని మొక్కలు ఊరూరా నాటడానికి స్ఫూర్తి ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా? మా ఇంట్లో అందరి ప్రోత్సాహం వల్లనే నేను నర్సరీని నడపగలిగాను. అందులో ఉన్న చాలా రకాల మొక్కల్ని నర్సరీకే పరిమితం చేయకుండా ప్రతి ఊరిలో నాటాలని నిర్ణయించుకున్నాను. నా స్నేహితులతో కలిసి ఆ పనిని పూర్తి చేశాను అని చెప్తుంది. చాలా బాగా మాట్లాడావమ్మా. మీడియా వాళ్ళని మొదటిసారి ఇలా ఎదుర్కొన్నావు, ఎలా అనిపించింది? ఏంటి బాగా మాట్లాడింది? ఇలా మనం ఏదైనా పని చేశామని ఎవరైనా గొప్పగా మాట్లాడితే అది చేసింది నేను అనో నా ఫ్యామిలీ అనో మాట్లాడాలి. కానీ ఇలా అందరూ సహాయం చేశారు అని మాట్లాడితే మన గొప్పతనం ఎక్కడున్నట్టు? ఏదైతే ఏమీ లేకని మంచి పని చేశావు అని చెప్పి వెళ్ళిపోతుంది సుందరి. అదే రోజు కిషోర్కి కూడా అవార్డు వస్తుంది.
సాయంత్రానికి అవార్డుతో ఇంటికి వచ్చిన కిషోర్ని చూసి సుందరి ఎంతో సంతోషిస్తుంది. అబ్బా, ఇన్నాళ్ళకి నీ కోరిక నెరవేరిందిరా. నువ్వు ఎప్పటికైనా సాధిస్తావని నాకెప్పుడూ తెలుసురా. నాకు చాలా గర్వంగా ఉందిరా కిషోర్ అని తల్లి మాట్లాడుతూ ఉంటే టీవీలో వార్తలు పెడతాడు తండ్రి. తన కంపెనీని నంబర్ 1 స్థాయిలో నిలబెట్టినందుకు గాను కిషోర్ కుమార్ అవార్డు అందుకున్నారు. అలాగే ఊరూరా తిరుగుతూ చాలా రకాల అరుదైన మొక్కలు ప్రతి ఊరిలో ఉండాలన్న కోరికతో తన స్నేహితుల సహాయంతో చిత్ర ప్రతి ఊరిలో మొక్కలు నాటింది. తాను చేసిన పనికి రాష్ట్ర ప్రభుత్వం అభినందనలు తెలియజేసింది. ఒక సాధారణ గృహిణి చిత్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ఇప్పుడు వారికి సాధ్యమైన చోట చెట్లు నాటుతూ ఉన్నారు. ఇప్పుడు చిత్ర ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచింది. చిత్రాన్ని ఇలా ప్రోత్సహించిన తన భర్తతో పాటు తన అత్త మామలను కూడా ఎంతో అభినందిస్తున్నారు ప్రజలు. చూసావా సుందరి, నలుగురి మధ్య ఎలా మెసులుకోవాలో తెలియంది నువ్వు అన్న మన కోడలి ఈరోజు మన పేరుని గొప్పగా రాష్ట్రం మొత్తం తెలిసేలా చేసింది. మన అబ్బాయికి కూడా అవార్డు వచ్చింది. కానీ అది తన కోసం, తన ఉద్యోగం కోసం చేసిన పని కాబట్టి న్యూస్లో చెప్పాలి కాబట్టి చెప్పారు. కానీ చిత్ర చేసింది నిజంగా గొప్ప పనే కాబట్టి చాలా గర్వంగా చెప్తున్నాను. ఇలా గొప్ప పని చేయడానికి ఏ మేనర్స్ అవసరం లేదు. చేయాలన్న మనసుంటే చాలు. చాలామంది ఎదిగిన తరువాత ఎవరి వల్ల ఆ స్థాయికి వచ్చామో మరిచిపోతారు. కానీ మన కోడలు తనకి పనిలో సహాయం చేసిన పార్వతి ఒక్కరి పేరు చెప్పింది. ఇంతకన్నా గొప్పతనం డబ్బులో ఉంటుందా? నీ దగ్గర ఉన్నది ఒకే ఒక లోపం. ఎప్పటికైనా దాన్ని సరిదిద్దుకుంటావని ఆశిస్తున్నాను. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు కిషోర్కి అవార్డు వచ్చిన సందర్భంగా చిత్ర గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయబోతుంది. పార్టీ మొత్తం చిత్ర చేతుల మీదుగానే జరగబోతుంది. అండ్ స్టేట్ వైడ్ ఫేమస్ అయిన చిత్రనే ఈ ప్రతికి చీఫ్ గెస్ట్. ఏమండి, ఇప్పుడే అందరికీ ఫోన్ చేసి ఈవినింగ్ పార్టీకి రమ్మని చెప్పండి. కోడలి పిల్ల, అందరినీ నువ్వే బాగా చూసుకోవాలి మరి అని అనేసరికి ఇంట్లో అందరూ సంతోషపడతారు. వెంటనే కిషోర్, చిత్ర కలిసి పార్టీ ఏర్పాట్లు మొదలు పెడతారు. అత్తదిద్దిన కాపురం. చిత్ర, ఈ రీల్ చూడు ఎంత కామెడీగా ఉందో. ఈ కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఆఫీసులో వర్క్ చేసి ఇంటికి వచ్చాక ఇలా ఒక 10 నిమిషాలు చూస్తుంటే ఎక్కడో జరిగే విషయాలు తెలియడమే కాకుండా కాస్త విశ్రాంతిగా కూడా ఉంటుంది. అవునవును, పొద్దంతా ఆఫీసులో గడుపుతారు, ఇంటికొచ్చి ఆ ఫోన్ పట్టుకుని ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు టైం ఇచ్చేదెప్పుడు? అలా ఎందుకు అనుకుంటావు చిత్ర? సరేరా, అలా కాసేపు ఎక్కడికైనా బయటకు వెళదాం. ఏమీ అవసరం లేదు. ఈ సమయంలో బయటకు తీసుకుని వెళ్తే కాసేపటికి చీకటి పడింది అని ఇంటికి రమ్మంటారు. బయటకు వెళ్తున్నామని మురిసిపోయేంతసేపు ఉండదు ఆ సంతోషం. అయినా మీకు ఆఫీసులో ఎక్స్ట్రా వర్క్ ఉన్న రోజు ఎక్కువసేపు ఉంటారు కదా. ఇంట్లో ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఇంట్లో కూడా ఉండాలి కదా. ఎక్కువ వర్క్ ఉన్న రోజు ఎక్కువసేపు ఉంచుకున్న మీ ఆఫీస్ వాళ్ళు తక్కువ వర్క్ ఉన్నప్పుడు తొందరగా పంపించరా? నువ్వు ఆఫీస్ పెడితే అలానే చేద్దులే కానీ ఇప్పుడు పద, ఆకలిస్తుంది, అన్నం పెట్టు అని చిత్రని తీసుకుని వెళ్ళిపోతాడు కిషోర్. చిత్ర అన్నం పెట్టి భర్త పక్కనే కూర్చుని ఫోన్ చూస్తూ ఉండగా ఒక్కసారి షాక్ అయిపోయి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. చిత్ర, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది చెప్పు. ఇన్ని రోజులు నువ్వు ఆఫీసులో పని చేస్తున్నావు అనుకున్నా, కానీ ఇలాంటి నీచమైన పనులు చేయడానికి వెళ్ళి ఆఫీస్ పేరు చెప్తున్నావు అనుకోలేదు. చిచ్చే అరే, అసలు ఏమైందో చెప్పు అని ఫోన్ లాక్కుని చూస్తాడు. అందులో కిషోర్ వేరే అమ్మాయితో చాలా క్లోజ్గా ఉండడం కనిపిస్తుంది. ఛీ, ఏంటిది? నన్నడుగుతావేంటి? చేసినప్పుడు చీ అనిపించలేదా? ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని ఇలా వేరే అమ్మాయితో చిచి చెప్పడానికి చాలా అసహ్యంగా ఉంది నాకు అని చిత్ర అరుస్తూ ఉంటే పక్క గదిలో ఉన్న అత్త మామలు కూడా బయటకు వస్తారు. ఏంటమ్మా చిత్ర, ఏం జరిగింది? మావాడు ఏమైనా తింగరి పని చేశాడా? తింగరి పని కాదు, తలలో మెదడు లేని పని చేశాడు. ఇంట్లో నేను ఉండగా వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. దాని గురించి నిలదీస్తున్నాను, కావాలంటే మీరు కూడా చూడండి అంటూ ఫోన్లో ఉన్న వీడియో చూపిస్తుంది చిత్ర. రేయ్,
ఏంట్రా ఇది? ఇంత నీచమైన పని చేస్తావని నేననుకోలేదు. ఛీ! ఏంట్రా ఇంట్లో భార్యని పెట్టుకొని ఇలాంటి పనులేంట్రా? నాన్న, నువ్వు కూడా ఏంటి నాన్న? నాకు ఈ వీడియోకి ఏమీ సంబంధం లేదు నాన్న. ఇంత నీచమైన పని నేనెందుకు చేస్తాను? అత్తయ్య, ఇలాంటి వాడితో నేనుండలేనత్తయ్య. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. చిత్ర, ఏంటి చిత్ర, ఇదేదో మార్ఫింగ్ లాగా ఉంది. నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా? అని మాట్లాడుతూ ఉండగానే చిత్ర ఫోన్కి ఇంకొక వీడియో మెసేజ్ రావడంతో చిత్ర దాన్ని చూడగా అందులో కిషోర్ది ఇంకొక వీడియో కనిపిస్తుంది. చీచి, మీ నిజ స్వరూపం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అత్తయ్య, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇలాంటి వాడితో మేము కూడా ఉండలేమమ్మా. మేము నీతో పాటే వచ్చేస్తాము. అమ్మా, మీరందరూ ఇది నేనే చేశానని నమ్ముతున్నారు. నా వల్ల మీరు ఇబ్బంది పడతారంటే ఇంటి నుంచి నేనే వెళ్ళిపోతాను అని కిషోర్ బయటకు వెళ్ళగానే కిషోర్కి ఫోన్ వస్తుంది. కిషోర్, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశావు కదా. నిన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఇలా చేశాను. ఎవరు నువ్వు? ఎందుకిలా నన్ను వేధిస్తున్నావు? కిషోర్, నేనెవరో నీకు తెలీదు, కాని నువ్వెవరో నాకు తెలుసు. ఈరోజు నీకు ఏదైతే జరిగిందో అది కేవలం శాంపిల్ మాత్రమే. నీకు ఇలాంటివి ఫ్యూచర్లో చాలా చూస్తావు. నీకేం కావాలి? ఇప్పుడు పాయింట్కొచ్చావు. ఆ వీడియోస్లో ఉంది నువ్వు కాదని నీకు నాకు మాత్రం తెలుసు. నువ్వు ఎంత చెప్పినా మీ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మడం లేదు. ఇలాంటివి చేయడం నాకు పెద్ద విషయం కాదు. మీ ఇంట్లో వాళ్ళే నమ్మలేదంటే బయట వాళ్ళు నమ్ముతారా? ఈ వీడియోస్ ఆన్లైన్లో పెడితే నీ పరువు పోతుంది కదా. ప్లీజ్ నన్ను వదిలేయి. వదిలేస్తాను, కానీ నాకు ఒక పని చేసి పెట్టాలి. ఏంటి? నువ్వు నాకు 2 కోట్లు ఇస్తే నిన్ను వదిలేస్తాను. నువ్వు తెలివైన వాడివి అని ఫీల్ అయ్యి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావా? ఇప్పుడు నీ పరువు ఇంటి వరకే పోయింది. ఆన్లైన్లో ఆ వీడియోస్ పెట్టానంటే ఊరంతా పోతుంది. ఇక నీ ఇష్టం అని అనగానే కిషోర్ తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు 2 కోట్లు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? అని బాధపడుతూ ఉంటే సరిగ్గా అదే సమయానికి సుందరి అక్కడికి వస్తుంది. నాయనా కిషోరా, ఎందుకురా ఏడుస్తున్నావు? ఈ అమ్మ నిన్ను వదిలేసి పోయిందని అనుకున్నావా? నీ అమ్మనిరా. నువ్వేడుస్తుంటే చూస్తూ ఉండగలనా? అయినా నీ గురించి నాకు తెలీదా? నేను నిన్ను నమ్ముతున్నాను. అసలేం జరిగిందో చెప్పు అని అనగానే కిషోర్ జరిగిందంతా చెప్తాడు. ఇలాంటి విషయాల్లోనే కంగారు పడకూడదు. నేను మొన్న చూసిన ఒక సినిమాలో ఇలాంటిదే జరిగింది. హీరో ఆర్మీ అధికారి కావడంతో తనకి ఉన్న పవర్, బుద్ధిబలం, కండబలం అన్నీ వాడి వాడిని పట్టుకున్నాడు. కానీ మన దగ్గర ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. నీకు ఫోన్ చేసిన వ్యక్తి పోలీసులకు చెప్పొద్దని అన్నాడంటే ఖచ్చితంగా పోలీస్ అంటే భయం అనే కదా అర్థం. అందుకే ముందు మనం పోలీస్ దగ్గరికి వెళ్దాం పదా. అమ్మా, అలా చేస్తే ఆ వీడియోస్ ఆన్లైన్లో పెడతారమ్మా. పోలీసులు ఉంది మన రక్షణ కోసమే కదా. అన్నీ వాళ్లకే చెప్తే చూసుకుంటారు. పద అని కొడుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తుంది సుందరి. కిషోర్ పోలీస్కి కూడా జరిగిన విషయమంతా చెప్తాడు. కిషోర్ గారు, మీరు ఎలాంటి కంగారు పడకండి. ఇలాంటి ఆన్లైన్లో బెదిరింపులు సర్వసాధారణమైపోయాయి. మిమ్మల్ని బెదిరించిన వాడు ఎక్కడున్నా పట్టుకుని తీరుతాం. ముందు మీకు ఏ నెంబర్స్ నుంచి ఫోన్స్ వచ్చాయో ఆ నెంబర్స్తో పాటు మీరు షేర్ చేసిన వీడియోస్ కూడా మాకు ఇవ్వండి అని అనగానే సుందరి చిత్రాకి ఫోన్ చేస్తుంది. మీరు మీ కొడుకే మంచివాడు అని అతని దగ్గరికే వెళ్లారు కదా, మళ్ళీ ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నారు? చిత్ర, కాస్త నేను చెప్పేది విను. ఏం చెప్తారు? అమ్మ చిత్ర, మావాడు అలాంటివాడు కాదు. ఏదో తెలియక 1-2 సార్లు పొరపాటు చేసి ఉంటాడు. పెద్ద మనసు చేసుకుని ఈ ఒక్కసారికి క్షమించమ్మా, తరువాత నుంచి నాది బాధ్యత అని చెప్తారు. అంతే కదా? ఇప్పటికీ చెప్తున్నా, నా కొడుకు అలాంటివాడు కాదు. నీ ఫోన్కి వచ్చిన వీడియోస్ వాడికి ఫార్వర్డ్ చెయ్యి. నిజానిజాలు నీకే తెలుస్తాయి అని ఫోన్ కట్ చేస్తుంది సుందరి. వీడియోస్ వచ్చిన తర్వాత పోలీసులకు చూపిస్తారు. పోలీస్ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, చూడండి, ఇవి మార్ఫింగ్ చేసిన వీడియోస్. ఈ మధ్య కొందరు సైబర్ క్రైమ్స్ ఇలానే చేస్తున్నారు. ఎక్కడైనా మీ ఫోన్ నెంబర్స్ దొరికితే వాటిని వాడుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తారు. ఈ మధ్యలో మీరు ఎక్కడైనా నెంబర్స్ ఇచ్చి ఉన్నారా? నెంబర్స్ అంటే ఎవరైనా అడిగితే ఇస్తాం కదా సార్. రేపటిలోగా నేను చెప్పిన 2 కోట్లు ఇవ్వలేదంటే నీ వీడియోస్ అన్నీ నెట్లో పెట్టేస్తా. ఇవి ఖచ్చితంగా డబ్బులు లాగే సైబర్ క్రైమ్ వాళ్ళ పనే.
సరే, మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి. నేను ఏదైనా సమాచారం అందగానే మీకు కాల్ చేసి చెప్తా. అని ఇద్దరిని ఇంటికి పంపించేస్తాడు. తరువాతి రోజు ఉదయాన్నే పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకుని వస్తారు. బాబు, నువ్వేంటి ఇక్కడ? మొన్న మీ అమ్మకి ఆపరేషన్ అంటే కొంత డబ్బిచ్చాను కదా, మా వాళ్లతో మాట్లాడమని కొన్ని నెంబర్స్ కూడా ఇచ్చాను. మా వాళ్ళిచ్చారా? మీ అమ్మకి ఆపరేషన్ అయిందా? సుందరి గారు, ఇలాంటి కొందరు అమ్మకి ఆపరేషన్స్ అని ఇంకేదో రీజన్స్ చెప్పి నంబర్స్ లాగుతారు. ఈ నంబర్స్ అన్నీ కొందరికి అమ్ముకుంటారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గర నంబర్స్ తీసుకుని మీ అబ్బాయిని బెదిరించినట్టుగా బెదిరిస్తారు. సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి దగ్గరికి మీ అబ్బాయి నెంబర్ పోగానే మీ అబ్బాయికి ఫ్రీ ఆఫర్స్ అని, ఫెస్టివల్ ఆఫర్స్ అని ఈ లింక్ని 10 మందికి షేర్ చేస్తే గిఫ్ట్ వస్తుందని పంపించారు. వచ్చిన ప్రతి లింక్ని మీ అబ్బాయి క్లిక్ చేసేసరికి వాళ్ళకి మీ అబ్బాయి ఫోన్ హ్యాక్ చేయడం ఈజీ అయ్యింది. ఇలాంటి బెదిరింపు కాల్స్ మీ అబ్బాయికి మాత్రమే కాదు, మీరు నంబర్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి వెళ్ళాయి. అందరూ కూడా పరువు పోతుందని డబ్బులు ఇవ్వడమో లేకో ఆత్మహత్యలు చేసుకునే వరకు కూడా వెళ్ళారు. ఆన్లైన్ అంటేనే ఎంత మంచిగా వాడుకోవచ్చో అంతే చెడుగా కూడా వాడుకోవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఏదో చెప్పి లింక్ మీద క్లిక్ చేయండి, ఓటీపీ చెప్పండి అంటే చెప్పకూడదు. వీడి ద్వారా అసలు దొంగ ఎవరో నేను పట్టుకుంటాను. సుందరి చిత్ర ఉన్న దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి, అమ్మా చిత్ర, కిషోర్ ఏ తప్పు చేయలేదమ్మా. వాడు చేసిన తప్పల్లా ఒక్కటే, వాడు సంపాదించే డబ్బుతో ఇంట్లో అందరినీ సంతోషంగా చూడలేకపోతున్నానని ఎవరెవరికో ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇంత డబ్బులొస్తాయి, ఆ లింక్ ఓపెన్ చేస్తే గంట పని చేస్తే 1000 రూపాయలొస్తాయి అని చెప్పిన ప్రతి లింకు ఓపెన్ చేశాడు. ఆ తెలిసి తెలియకుండా చేసిన పనులే వాణ్ణి ఇక్కడి వరకు తీసుకునొచ్చాయి. వాడు మంచివాడని, మహోత్తముడని నేను చెప్పడం లేదమ్మా, జరిగింది చెప్తున్నాను. వాడితో ఉండాలనుకున్నా లేకున్నా నీ ఇష్టమే, కానీ ఈ విషయం నీకు తెలియాలని చెప్తున్నాను అంతే. లేదండి, మీరు మా గురించి ఇంతలా ఆలోచించినా నేను మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇక నుంచి ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీ ఆర్థిక పరిస్థితిని, మీ మనసుని అర్థం చేసుకుని మసులుకుంటాను అని అంటుంది. తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. సుందరి గారు, చాలా థ్యాంక్స్ అండి. మీరు మీ కుటుంబంలో జరిగిన విషయాన్ని భయపడకుండా మా దృష్టి వరకు తీసుకొని రావడంతో మేము వీళ్ళని పట్టుకోగలిగాము. మీలాంటి వాళ్ళని దాదాపు కొన్ని 100 మందిని ఇలానే వేధిస్తున్న సైబర్ క్రైమ్ నేరగాళ్లు దొరికారు అని చెప్తాడు. మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. మీ మీద మేము ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా పరువు పోకుండా కాపాడినందుకు చాలా థ్యాంక్స్ సార్ అని మాట్లాడుకుంటారు. అప్పటి నుంచి చిత్ర అనవసరపు కోరికలు కోరకుండా తన భర్తని అర్థం చేసుకుంటూ జీవిస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అత్తారింట్లో కోడలి కష్టాలు. అమ్మా, నాకిప్పుడే పెళ్ళేంటమ్మా? ఇంకేంటే, చదువు కూడా అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడే పెళ్ళేంటి అంటావేంటి? పైగా ఎంత మంచి సంబంధం అనుకున్నావు. చదువు అయిపోగానే పెళ్లి చేయడం ఏంటమ్మా? పెళ్లి చేసుకోవడానికి చదువేమైనా క్వాలిఫికేషనా? నేను చదువుకున్నాను కదా, దానికి తగ్గ ఏదైనా ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి కదా. అత్తవారింట్లో అంట్లు తోమడానికి చదువు చెప్పించి మరీ నన్ను పంపించడం అవసరమా అమ్మా? అలా అనకూడదు తల్లి. అమ్మాయిగా పుట్టాక అత్తగారింటికి వెళ్లకుండా ఎలా ఉంటావమ్మా? ఒకవేళ నువ్వు ఉన్నా నీలో లేని లోపాలను చూపెడుతూ ఈ సమాజం నిన్ను సాదరంగా బ్రతకనివ్వదు. నేను పెళ్లి చేసుకోను అని చెప్పడం లేదమ్మా, కాని ఇప్పుడు కాదు అని అంటున్నా. నాకంటూ అత్తగారింట్లో ఒక గుర్తింపు ఉండాలంటే ఏదైనా ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి కదా అమ్మా అని మాట్లాడుతుంటే చిత్ర తండ్రి వచ్చి, నీకు చెప్పి కన్నామా, నీ పర్మిషన్ తీసుకుని పెంచామా? కొన్ని విషయాల్లో నీకు ఎప్పుడు ఏమి చేయాలో మాకు తెలుసులే, కానీ ఈ అనవసరపు మాటలన్నీ ఆపేసి పెళ్లికి సిద్ధంగా ఉండు అని కోపంగా చెప్పేసరికి చిత్రకి ఏం మాట్లాడాలో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండిపోతుంది. అలా రోజులు గడిచిపోతూనే ఉంటాయి. తల్లి తండ్రి చిత్ర మాటలని పట్టించుకోకుండానే తనకు పెళ్లి చేసేస్తారు. చిత్ర, కొత్తగా పెళ్ళై వచ్చారు కదా, అలా 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళి వస్తారా?
లేదత్తయ్యా, నాకు అంత టైం లేదు. మీకు ముందు కూడా చెప్పాను కదా, 2 నెలల్లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని. వాటి కోసం ప్రిపేర్ అవ్వాలి. ఎన్నాళ్ళు చదివి వెలగబెట్టింది చాలేదని అత్తగారింట్లో కూడా చదవాలా? అదంతా ఏమీ లేదులే కాని ముందెళ్ళి వంట చెయ్యి. లేదత్తయ్య, నాకు చదువుకునేది చాలా ఉంది. మీకు తెలియదు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 2 నెలలు అంటే చాలా తక్కువ టైం తెలుసా? అంటే ఇప్పుడు నా మాటకే ఎదురు చెప్తున్నావా? లేదు, చదువుకోవాలని చెప్తున్నాను అంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. సాయంత్రానికి కిషోర్ ఇంటికి రాగానే సుందరి కిషోర్తో, ఒరే ఏంట్రా నీ పెళ్ళై వారమైనా కాలేదు, అప్పుడే నా మాటకి ఎదురు చెప్పడం మొదలుపెట్టింది. వంట చేయమంటే లేదు నేను చదువుకోవాలి అంటూ గదిలోకి వెళ్ళింది. సరే, తన ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత చెప్పినా వినలేదంటమ్మా. తనని మన ఇంటికి తీసుకుని వచ్చామంటే మన ఇంటి మనిషే కదా. తన ఇష్టాన్ని గౌరవించటం మన బాధ్యతే కదా. ఇష్టం సరేరా, కానీ ఇలా ఏ పని చేయకుండా అసలు గదిలో నుంచి బయటకు రాకుండా ఉంటే ఎలా? 2 నెలలే కదా అమ్మా, నువ్వు పట్టించుకొని ఇలా ఆయాసపడకు. 2 నెలల తర్వాత నీ ఇష్టం. ఇప్పటికీ అయితే నన్ను వెళ్ళనివ్వు. అసలే ఆఫీసులో పని ఎక్కువై చాలా చిరాగ్గా ఉంది అంటూ లోపలికి వెళ్ళిపోతాడు కిషోర్. సుందరి చిత్ర గురించి ఆలోచిస్తూ ఆవేశపడుతూ ఉంటే శ్రీనివాసరావు కలగజేసుకుని, సుందరి, ఎందుకే అలా నీలో నువ్వు తొణికిసలాడుతున్నావు? నీ బాధంతా చిత్ర గురించే కదా. చిత్ర లేనప్పుడు నువ్వే కదా ఇంట్లో ఏ చిన్న పని వదలకుండా చేశావు. ఇప్పుడు కోడలు రాగానే తనతో చేయించాలని ఎందుకు అంత పట్టుదల? కిషోర్ పుట్టినప్పుడు ఇంట్లో ఆడపిల్ల కావాలి అని నువ్వు ఎంత గోల చేశావు. కిషోర్ ఆడపిల్ల అయి ఉంటే వాడితో కూడా ఇలానే ప్రవర్తించేదానివా? లేదు కదా. ఇప్పుడిక చిత్రాన్ని కూడా మన ఇంటి ఆడపిల్ల అనుకుని వదిలేయి. అప్పుడు నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా. అది కాదండి, నేను ఏదైనా విషయం చెప్తే మీరు కాదనడానికి కూడా వీలు లేకుండా సున్నితంగా చెప్తారు. కానీ నిన్నగాక మొన్న ఇంట్లోకి వచ్చి నాతో అంత అగౌరవంగా మాట్లాడితే నాకు బాధ అనిపిస్తుంది కదా. సరే, ఇంకొక 2 నెలలే అని వాడు చెప్తున్నాడు కదా. అప్పటి వరకు వదిలేయి. ఆ తరువాత తనని కూర్చోబెట్టి మాట్లాడదాం అని అంటాడు. సుందరి కూడా సరే అని అంటుంది. ఆ రోజు నుంచి సుందరి ఉదయాన్నే ఇంటి పని వంట పని అన్నింటినీ ఒంటరిగా చేసుకుంటూ ఉంటుంది. కానీ చిత్ర అత్త చేస్తున్న కష్టానికి చూస్తున్నా కూడా సహాయం చేస్తాను అని అనకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చిత్ర అత్త దగ్గరికి వచ్చి, అత్తయ్య, నేను ఎగ్జామ్స్ కోసం ఇంటికి వెళ్తున్నాను. ఎగ్జామ్ సెంటర్ ఇంటికి దగ్గరలోనే. లేదమ్మా, 2 రోజులు ఆగి వెళ్ళు. మన కులదైవం దగ్గరికి వెళ్లేదుంది. అది చూసుకొని వెళ్తే మంచిది కదా. అలాగే నేనొక్కదాన్నే అదంతా చూసుకోలేను కదా. నువ్వు కూడా వెనక్కు పనికి సహాయంగా ఉంటే మంచిది అని నేను అనుకుంటున్నాను. అంత టైం లేదత్తయ్య, ఇలాంటివన్నింటికి కేటాయించడానికి నా దగ్గర టైం లేదు. రివిజన్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. నేను వెళ్తున్నాను అని చెప్పి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది. సాయంత్రానికి ఇంటికి వచ్చిన కిషోర్, చిత్ర, చిత్ర, అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి. ఉన్న పళంగా వచ్చాయి. ఉన్న పళంగా ఎక్కడికి రమ్మంటావు? నువ్వెంత అరిచినా తాను రాదు. తానెప్పుడో తల్లిగారింటికి వెళ్ళిపోయింది. కులదైవం దగ్గరికి వెళ్లే పని ఉందని చెప్పినా కూడా తనకేమీ పట్టనట్టు వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు అంటే ఏదో చదువుకుంటాను అంది కదా అని వదిలేశాను. కానీ ఇలా చెప్పిన మాట వినకుండా తయారవుతుందని అనుకోలేదు. ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల ముందే తన సంగతేంటో తెలుస్తా అని కోపంగా అత్తారింటికి పయనమవుతాడు కిషోర్. అక్కడికి వెళ్ళగానే ఎదురైన మామ, బాగున్నావా బాబూ? అమ్మాయి ఉదయమే వచ్చింది. మీరు రారని చెప్పింది, కానీ మీరు వచ్చారు. చాలా సంతోషం. నేను మీతో మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. మీ సంగతి, మీ అమ్మాయి సంగతి ఏంటో తేల్చుకోవడానికి వచ్చాను. మా అమ్మకి గౌరవం ఇవ్వకుండా, కనీసం నాతో మాట్లాడకుండా ఎప్పుడు చూసినా చదువు చదువు అంటూ పుస్తకాలు పట్టుకునే కూర్చుంటుంది. నిజంగా చదువుతుందా లేక పనులు తప్పించుకోవాలని ఇలా చేస్తుందా అర్థం అవడం లేదు. ఈరోజు అమ్మ ఎంత చెప్తున్నా వినకుండా మీ ఇంటికి వచ్చింది. ఏమండి, ఇప్పుడు ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. వారంలో పరీక్ష ఉంది, అదయ్యాక మాట్లాడుకుందాం అని తలుపేసుకుని గదిలోకి వెళ్ళిపోతుంది చిత్ర. అత్తామామలు కిషోర్ని శాంతింపజేసి తిరిగి ఇంటికి పంపిస్తారు. అలా వారం రోజులు గడిచిపోతాయి. పరీక్ష అయిపోయిన తర్వాత చిత్ర అత్తగారింటికి వెళ్తుంది. నీ పరీక్ష అయిపోయింది కదా? అవునత్తయ్య, అయిపోయింది.
ఎంత బాగా రాశాననుకున్నారు? నువ్వు పరీక్ష బాగా రాసి ఉండొచ్చు కానీ నా దగ్గర మాత్రం నీకు మార్కులు 0. నీకిచ్చిన టైం అయిపోయింది. ఇక వెళ్ళి ఇంటి పని వంట పని అంతా చేయి పో అని అంటుంది. సుందరి ఎంత పని చెప్పినా చిత్ర కాదనకుండా చేస్తూనే ఉంటుంది. చిత్ర ఇంట్లో జరిగిన విషయాన్ని మదిలో పెట్టుకుని కిషోర్ చిత్రతో మాట్లాడడమే మానేశాడు. చిత్ర మాట్లాడించడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయాన్నే పేపర్ చదువుతున్న శ్రీనివాసరావు కంగారుగా లేచి సుందరిని కిషోర్ని పిలుచుకుని వచ్చి, అదరగొట్టిన తెలుగు తేజం, కొత్తగా విడుదలైన పరీక్షా ఫలితాల్లో సాధారణ గృహిణి చేసిన అద్భుతం. ఏంటి డాడీ పొద్దు పొద్దున్నే నిద్ర లేపి ఎవరి గురించో వార్తలు చదివి వినిపిస్తున్నావు? వార్తలు ఎవరి గురించో కాదురా, నీ భార్య గురించి, మా కోడలు గురించి. నిన్న రాత్రి విడుదలైన పరీక్షా ఫలితాల్లో నీ భార్య మన రాష్ట్రంలోనే ప్రథమ స్థానం పొందిందిరా. అవునా? నిజమా? చిత్ర ఎక్కడా? చిత్ర చిత్ర అని అరుచుకుంటూ ఇంటి ముందు అంట్లు కడుగుతున్న చిత్ర దగ్గరికి వెళ్తాడు. ఏంటండి ఇంత ఉదయాన్నే లేచారు? ఆఫీస్కి తొందరగా వెళ్ళాలా? చిత్ర, నీకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటూ పేపర్ చూపిస్తాడు కిషోర్. వెంటనే చిత్ర ఎగిరి గంతేసినంత పని చేస్తుంది. కిషోర్ను కౌగిలించుకొని ఆనందంతో ఏడవడం మొదలుపెట్టింది. సుందరి, శ్రీనివాసరావు కూడా అక్కడికి వస్తారు. అమ్మా చిత్ర, నీలో ఉన్న టాలెంట్ని గమనించకుండా నిన్ను వంటింటికి పరిమితం చేయాలి అనుకున్నాను. నన్ను క్షమించమ్మా. లేదత్తయ్య, పెళ్ళి అనగాని చదువుకోవడం కుదరదు, అత్త అంటే పోరు, భర్త అంటే భయం అని అనుకునే గృహిణులకు నేను ఉదాహరణగా నిలవాలని అనుకున్నాను. అందుకే ఇలా చదివాను. ఈ ప్రక్రియలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అని నాకు తెలుసు. అయినా కూడా తప్పలేదత్తయ్య. మీరు ఇంత మంచివారు కాబట్టి నేను అడిగిన సమయాన్ని నాకిచ్చారు. ఈయన కూడా ఒక్క మాట కూడా నన్ను అనలేదు. మీలాంటి అత్తమామలు, ఇలాంటి భర్త దొరికినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలని. చూసావా సుందరి, మన కోడలు ఎంత తెలివైనదో. తాను ఎంచుకున్న పని చాలా గొప్పది, కానీ దానిని పొందడం కోసం కాస్త కఠినంగానే ఉంది. అలా ఉంది కాబట్టే ఇప్పుడు తాను అనుకున్నది సాధించగలిగింది. కఠినంగా కాకుండా మనం చెప్పినది వింటూ చదివితే ఇలా అయితే ఖచ్చితంగా ఉండేది కాదు. చూడమ్మా చిత్ర, మన ఆశయం గొప్పగా ఉంటే కొన్నిసార్లు మనసుకు నచ్చకపోయినా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. ఇకపై మీ ఇద్దరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదా. ఏంటి అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, నా రివెంజ్ ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు నేను చదువుకుంటాను, తనలాగా స్టేట్ ఫస్ట్ తెచ్చుకుంటాను. నాకు కూడా తాను అలాగే అన్నీ చేసి పెట్టాలి. స్టేట్ ఫస్ట్ తెచ్చుకోవడం కాదు, ముందుకొక మనవడినో మనవరాలనో తెచ్చుకునే ప్రయత్నం చేయమని చెప్పు అని అనగానే అందరూ నవ్వుకుంటారు. అప్పటి నుంచి అందరూ హాయిగా సంతోషంగా జీవిస్తుంటారు.